2006 January 2 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జస్ట్ కంప్లీట్ అయ్యాయి. అందరూ ఫ్రెష్ స్టార్ట్ కోసం రెడీ అవుతున్నారు. కానీ అమెరికాలో వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఒక చిన్న కోల్ మైనింగ్ టౌన్లో ఒక ట్రాజెడీ సైలెంట్గా స్టార్ట్ అయింది. ఇది సింపుల్ యాక్సిడెంట్ కాదు, ఇది ఒక మిస్అండర్స్టాండింగ్, హోప్, డెస్పేర్ అండ్ సర్వైవల్ స్టోరీ. వెస్ట్ వర్జీనియాలో ఉన్న సాగో మైన్ అనే కోల్ మైన్లో 13 మైనర్స్ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్కి వెళ్లారు. కోల్ మైనింగ్ అంటే డేంజరస్ జాబ్ అని అందరికీ తెలుసు. బట్ ఈ రోజు జరిగింది మాత్రం అన్ఇమాజినబుల్. 6:30 AM దగ్గర ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ జరిగింది ఇన్సైడ్ ద మైన్. మీథేన్ గ్యాస్ ఇగ్నిషన్ వల్ల జరిగిందని లేటర్ ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ చేశారు. ఎక్స్ప్లోజన్ తర్వాత మైన్ కొలాప్స్ అయింది. వెంటిలేషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. టాక్సిక్ గ్యాసెస్ లైక్ కార్బన్ మొనాక్సైడ్ మైన్లో ఫిల్ అయ్యాయి. ఇమాజిన్ చేయండి, 2 మైల్స్ అండర్ గ్రౌండ్, కంప్లీట్ డార్క్నెస్, ఆక్సిజన్ తక్కువ, కమ్యూనికేషన్ లేదు, అవుట్ సైడ్ వరల్డ్తో కనెక్షన్ కట్ అయింది. మైనర్స్ అందరికీ ఎమర్జెన్సీ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర SCSR సెల్ఫ్ కంటైన్డ్ సెల్ఫ్ రెస్క్యూవర్ ఆక్సిజన్ ప్యాక్స్ ఉంటాయి. కానీ ఎక్స్ప్లోజన్ ఇంపాక్ట్ వల్ల కొన్ని డ్యామేజ్ అయ్యాయి. ఆ మూమెంట్లో వాళ్ళ లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. అవుట్ సైడ్ ఫ్యామిలీస్కి న్యూస్ రీచ్ అయింది. దేర్ హ్యాస్ బీన్ అన్ ఎక్స్ప్లోజన్ అట్ సాగో మైన్. పేరెంట్స్, వైవ్స్, చిల్డ్రన్ అందరూ చర్చ్లో గ్యాదర్ అయ్యారు. హోప్తో ప్రే చేస్తున్నారు. రెస్క్యూ టీమ్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేశారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మైన్లో గ్యాస్ లెవెల్స్ డేంజరస్గా ఉన్నాయి. రెస్క్యూవర్స్కి కూడా రిస్క్ ఉంది. ఈ మూమెంట్లో ఇన్సైడ్ మైనర్స్ ఏం జరుగుతుంది? డార్క్నెస్లో, స్మోక్లో, సఫకేషన్లో 13 మెన్ ఒక డెసిషన్ తీసుకున్నారు. వీ స్టే టుగెదర్. వాళ్ళు ఒక ఏరియాలో గ్యాదర్ అయ్యారు. బ్యారికేడ్ చేసి క్లాత్స్తో స్మాల్ వాల్ క్రియేట్ చేశారు. గ్యాస్ని బ్లాక్ చేయడానికి ట్రై చేశారు. వాళ్ళ దగ్గర ఒక స్మాల్ లైట్, కొన్ని ఆక్సిజన్ యూనిట్స్ అండ్ ఒక బైబిల్ ఉంది. అవుట్ సైడ్ వరల్డ్కి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ సైలెంట్ కిల్లర్. అది స్మెల్ లేదు, కలర్ లేదు, కానీ బ్రెయిన్ని స్లోగా షట్ డౌన్ చేస్తుంది. అండ్ ఈ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది, కానీ ఇన్సైడ్ మైండ్లో టైం స్లోగా మూవ్ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఆక్సిజన్ డిక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. మైనర్స్ చేసిన బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటంటే దే రోట్ నోట్స్ టు దేర్ ఫ్యామిలీస్. ఒక మైనర్, మార్టిన్ టోలీ, తన వైఫ్కి ఎమోషనల్ మెసేజ్ రాశాడు. ఇంకొక మైనర్ సింపుల్గా ఇట్ వాజంట్ బ్యాడ్, ఐ జస్ట్ వెంట్ టు స్లీప్ అని రాశాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్లో ఫస్ట్ సిమ్టమ్స్ హెడేక్, డిజీనెస్, కన్ఫ్యూజన్, తర్వాత అన్కాన్షియస్నెస్, ఫైనల్ స్టేజ్ డెత్. మైనర్స్ అందరూ ఒక ప్లేస్లో గ్యాదర్ అయి ఆక్సిజన్ ప్యాక్స్ షేర్ చేశారు. ఒక మైనర్, ర్యాండల్ మెక్లాయ్ జూనియర్, వాల్ సైడ్లో ఉన్నవాడు. లేటర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసిందేంటంటే వాల్ సైడ్లో కొంచెం బెటర్ ఎయిర్ పాకెట్ ఉంది. అవుట్ సైడ్ వరల్డ్లో రెస్క్యూ ఆపరేషన్ స్లోగా జరుగుతుంది. రీజన్? హై గ్యాస్ లెవెల్స్, రిస్క్ ఆఫ్ సెకండ్ ఎక్స్ప్లోజన్, స్ట్రక్చరల్ ఇన్స్టెబిలిటీ. మైన్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అప్పటికి అవుట్డేటెడ్గా ఉన్నాయని క్రిటిక్స్ చెప్పారు. కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి. ఫ్యామిలీస్ చర్చ్లో వెయిట్ చేస్తున్నారు. మీడియా కవరేజ్ స్టార్ట్ అయింది. ఎంటైర్ అమెరికా ఈ ఇన్సిడెంట్ని వాచ్ చేస్తుంది. మిడ్ నైట్ దగ్గర రూమర్ స్ప్రెడ్ అయింది. 12 మైనర్స్ సర్వైవ్డ్. చర్చ్లో సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. పీపుల్ క్రైడ్ విత్ హ్యాపీనెస్. న్యూస్ ఛానల్స్ బ్రేక్ చేశాయి. కానీ కొన్ని అవర్స్ తర్వాత ట్రూత్ బయటపడింది. కమ్యూనికేషన్ ఎర్రర్ వల్ల రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. యాక్చువల్ ట్రూత్ ఏంటంటే 12 మైనర్స్ డైడ్, ఓన్లీ 1 సర్వైవ్డ్. ఇమాజిన్ దట్ ఎమోషనల్ కొలాప్స్, హోప్ నుండి హార్ట్ బ్రేక్కి సడన్ ఫాల్. ఈ డిజాస్టర్ అమెరికాలో మైనింగ్ సేఫ్టీ గురించి హ్యూజ్ డిబేట్ స్టార్ట్ చేసింది. బట్ ఇన్సైడ్ మైన్లో ఫైనల్ మూమెంట్స్లో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? ఆటోప్సీ రిపోర్ట్స్ ప్రకారం మెజారిటీ మైనర్స్ కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ వల్ల అన్కాన్షియస్ అయ్యారు విదిన్ అవర్స్. వాళ్ళు స్ట్రగుల్ చేశారు, కానీ పానిక్ అవ్వలేదు. దే స్టేడ్ టుగెదర్ టిల్ ది ఎండ్. ర్యాండల్ మెక్లాయ్ జూనియర్ మాత్రం మిరకల్లా సర్వైవ్ అయ్యాడు. 41 అవర్స్ అండర్ గ్రౌండ్ ఉన్నవాడు. రెస్క్యూ టీమ్ ఫైనలీ January 4th ఎర్లీ మార్నింగ్ రీచ్ అయింది. దే ఫౌండ్ 12 బాడీస్ అండ్ 1 మ్యాన్ బ్రీదింగ్ ఫెయింట్లీ. మెక్లాయ్ని హాస్పిటల్కి హెలికాప్టర్లో షిఫ్ట్ చేశారు. హీ వాజ్ ఇన్ క్రిటికల్ కండిషన్ ఫర్ వీక్స్. బ్రెయిన్ డ్యామేజ్ రిస్క్ ఉంది, కానీ స్లోగా రికవర్ అయ్యాడు. లేటర్ ఇంటర్వ్యూస్లో చెప్పాడు, దే వర్ హీరోస్, దే ట్రైడ్ టు సేవ్ ఈచ్ అదర్.
ఈ ఇన్సిడెంట్ తర్వాత యుఎస్ గవర్నమెంట్ మైనర్ యాక్ట్ ఆఫ్ 2006 పాస్ చేసింది. సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్, బెటర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎక్స్ట్రా ఆక్సిజన్ సప్లైస్, ఫాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. కానీ క్రిటిక్స్ చెప్పారు, వై ఓన్లీ ఆఫ్టర్ ట్రాజడీ? కోల్ మైనింగ్ ఇండస్ట్రీలో ప్రాఫిట్ వర్సెస్ సేఫ్టీ డిబేట్ ఇంటెన్స్ అయింది. వెస్ట్ వర్జీనియా కోల్ మైనింగ్ కల్చర్ డెకేడ్స్ నుండి ఎగ్జిస్ట్ అవుతుంది. కోల్ టౌన్స్ ఎకానమీ డిపెండ్ అవుతుంది. కానీ ఈ డిజాస్టర్ చూపించింది అండర్గ్రౌండ్ లైఫ్ ఎంత ఫ్రెజైల్ అని. మీడియా లేటర్ డాక్యుమెంటరీ క్రియేట్ చేసింది, మూవీస్ కూడా ఇన్స్పైర్ అయ్యాయి. కానీ రియల్ పెయిన్ ఫ్యామిలీస్ మాత్రం మర్చిపోలేరు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రాజడీ ప్రివెంట్ చేయగలమా? ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చెప్పింది, ఎక్స్ప్లోజన్ కాజ్ లైట్నింగ్ స్ట్రైక్ వల్ల మీథేన్ గ్యాస్ ఇగ్నైట్ అయిందని థియరీ. కానీ మెయిన్ ఇష్యూ కమ్యూనికేషన్ ఫెయిలియర్. మైన్లో రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్ ఉండుంటే రెస్క్యూ ఫాస్టర్ అవ్వచ్చు. అదే టైంలో ఫ్యామిలీస్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం బిగ్గెస్ట్ ఎమోషనల్ డిజాస్టర్. కార్పొరేట్ కమ్యూనికేషన్ మిస్టేక్ వల్ల చర్చ్లో సెలబ్రేట్ చేసి లేటర్ హార్ట్ బ్రేక్ ఎక్స్పీరియన్స్ చేశారు. దిస్ ఇన్సిడెంట్ బికేమ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ మైనింగ్ డిజాస్టర్స్ ఇన్ ఎర్లీ 21st century అమెరికా. మైనింగ్ అంటే మనకి మూవీస్లో థ్రిల్లింగ్గా కనిపిస్తుంది. కానీ రియాలిటీలో హై ప్రెషర్, ఎక్స్ప్లోజివ్ గ్యాసెస్, కొలాప్సెస్, లిమిటెడ్ ఎస్కేప్ రూట్స్. సైకలాజికల్గా కూడా మైనర్స్కి స్ట్రాంగ్ మైండ్ సెట్ కావాలి. ఎక్స్పర్ట్స్ చెప్పారు, అండర్గ్రౌండ్ సర్వైవల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కామ్ మైండ్ సెట్. సాబో మైనర్స్ ఎగ్జాక్ట్గా అదే చేశారు. పానిక్ అవ్వకుండా ఒక గ్రూప్లా స్టే అయ్యారు. ఈ స్టోరీలో ట్రాజడీ ఉంది, కానీ బ్రదర్హుడ్ కూడా ఉంది. ఫైనల్ మూమెంట్స్లో కూడా వాళ్ళు ఫ్యామిలీ గురించి థింక్ చేశారు. అండ్ దాట్స్ వాట్ మేక్స్ దిస్ స్టోరీ పవర్ఫుల్. సాగో మైన్ డిజాస్టర్ మనకి 2 పవర్ఫుల్ లెసన్స్ ఇస్తుంది. 1. సేఫ్టీ ఫస్ట్ అనేది ఆప్షన్ కాదు, అది సర్వైవల్. 2. హ్యూమన్ హోప్ లాస్ట్ బ్రెత్ వరకు ఫైట్ చేస్తుంది. 13 మైనర్స్లో 12 లైవ్స్ ట్రాజిక్గా లాస్ట్ అయ్యాయి. ఓన్లీ సర్వైవర్ ర్యాండల్ మెక్లాయ్ జూనియర్ సర్వైవల్ ఒక మిరకిల్లా హిస్టరీలో రిమైన్ అయింది. 2006 తర్వాత మైనింగ్ ఇండస్ట్రీలో మేజర్ సేఫ్టీ చేంజెస్ ఇంప్లిమెంట్ చేశారు. బెటర్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎక్స్ట్రా ఆక్సిజన్ సప్లైస్, ఫాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. కానీ క్రిటిక్స్ చెప్పారు, వై ఓన్లీ ఆఫ్టర్ ట్రాజడీ? January 2, 2006 న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. కానీ సాగో మైన్లో టైం ఫ్రీజ్ అయింది. A normal morning turned into one of the most heartbreaking mining disasters in modern history. Thank you for watching. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి for more real stories. See you in the next video.